వేములవాడ పట్టణంలోని కృష్ణవేణి గ్రూప్ ఆఫ్ స్కూల్స్ లో శుక్రవారం ముందస్తు బతుకమ్మ వేడుకల్ని అత్యంత వైభవంగా నిర్వహించారు. విద్యార్థులు సాంప్రదాయ దుస్తుల్లో బతుకమ్మలు పేర్చి పాటలతో ఆడి పాడి సందడి చేసి అందరినీ అలరించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా పాల్గొన్న పాఠశాల డైరెక్టర్ సన్నిధి వెంకటకృష్ణ విద్యార్థులకు బతుకమ్మ పండుగ యొక్క విశిష్టత వివరించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత బతుకమ్మ రాష్ట్ర పండుగగా జరుపుకుంటున్న విషయాన్ని గుర్తు చేశారు. విద్యార్థులు కూడా తమ మాటల్లో బతుకమ్మ గొప్పతనాన్ని వివరించి అందరినీ ఆకట్టుకున్నారు. 9 రోజుల పాటు జరిగే ఈ పండుగలో ప్రతిరోజు ప్రత్యేకమైన బతుకమ్మలు ఎంగిలిపూల బతుకమ్మ, అటుకుల బతుకమ్మ, ముద్దపప్పు బతుకమ్మ, నానబియ్యం బతుకమ్మ, అట్ల బతుకమ్మ, అలిగిన బతుకమ్మ, వేపకాయ బతుకమ్మ, చివరగా సద్దుల బతుకమ్మ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయని వివరించారు. ఈ వేడుకల్లో ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు కూడా ఉత్సాహంగా పాల్గొన్నారు. బతుకమ్మ వేడుకలను పాఠశాలలో నిర్వహించడం పట్ల అందరూ సంతోషం వ్యక్తం చేశారు. వేములవాడలోని కృష్ణవేణి టాలెంట్ స్కూల్లో ముందు బతుకమ్మ సమరాలు చేస్తున్నాము. మా పాఠశాల యాజమాన్యం శ్రీ సన్నిధి వెంకటకృష్ణ సార్ ప్రాధాన్యంలో జరుపుకుంటున్నాము. తెలంగాణ పేరు చెప్పగానే గుర్తువచ్చే పండుగ బతుకమ్మ పండుగ. ఇది పూల జాతర. పూర్వం చోళరాజు అయిన ధర్మగంధునికి 100 మంది కుమారులు పుడతారు. వారందరూ యుద్ధంలో మరణిస్తారు. చాలా కాలం తర్వాత లక్ష్మీదేవి అనుగ్రహంతో
కూతురు పుడుతుంది. చాలా పుట్టగా పుట్టిన పిల్లకి బతుకమ్మ అని పేరు పెడతారు. నా పేరు కత్తి కృష్ణిక. నేను 9వ తరగతి చదువుకుంటున్నాను. ముందుగా అందరికీ ఈరోజు మా పాఠశాలలో బతుకమ్మ పండుగ దినోత్సవం జరుపుకుంటున్నాము. పూర్వం ఒక బాలిక భూస్వాములు ఆతిథ్యాలను భరించలేక ఆత్మహత్య చేసుకున్నది. దాంతో ఆ ఊరి ప్రజలు ఆమెను చిరకాలం బతుకమ్మ అనే పేరుతో దీవించారంట. అప్పటి నుండి మొదలైన ఈ జాతర నేటికి అమల్లోనే ఉంది. స్త్రీలు ఈ పండుగ సందర్భంగా తమకు ఎటువంటి ఆపదలు వచ్చినా రాకూడదని, తమ భర్తలు చల్లగా ఉండాలని గౌరమ్మను ఎంతో దైవంగా ప్రార్థిస్తున్నారు. చివరి రోజు సద్దుల బతుకమ్మ, పులిహోర, దద్దోజనం, సత్తిపిండిలు, చక్కెర లడ్డూలు, బెల్లం ఇలా సద్దుల బతుకమ్మని జరుపుకుంటారు. బతుకమ్మ చుట్టూ తిరుగుతూ పాటలతో గౌరీదేవిని